ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఇకపోతే రాయలసీమ ప్రాంతానికి పులివెందుల ప్రాంతానికి తాగునీరు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైన దానివల్ల ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ జిల్లా శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, ఈ జిల్లా వైఎస్ఆర్ జిల్లా అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకు, పులివెందుల ప్రాంత ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయులకు, గౌరవ మన కడప మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కీర్తిశేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది, రాయలసీమ ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలి, నేను పుట్టిన గడ్డకు పులివెందులకు సాగునీరు తాగునీరు పుష్కలంగా అందించాలి అని ఆ రోజుల్లోనే ఆయన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంపడం అయితేనేమి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలని వ్యతిరేకించడం జరిగింది। ఎవరిని కూడా లెక్క చేయకుండా నేను పుట్టిన గడ్డకు న్యాయం చేయాలి, ఆ ప్రాంతానికి న్యాయం జరగాలి, నేను పుట్టినందువల్ల ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం జరిగింది, ఈ రోజు నేను అధికారంలోకి రావడం జరిగింది, తప్పకుండా ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని కేవలం ఏకైక లక్ష్యంతో పోతిరెడ్డిపాడు ఎగ్రెగ్యులేటర్ ఆ రోజు పెంచడం జరిగింది। ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్న దేవినేని నెహ్రూ గారు ఆ రోజు వ్యతిరేకంగా విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ పై ఆయన ధర్నా చేయడం జరిగింది। ఇలాంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పులివెందుల ప్రాంతానికి నీరు ఇవ్వడం జరుగుతుందా? ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు 17 సార్లు రావడం జరిగింది। ఏ రోజు ఆయన ఈ జిల్లాకు వచ్చినా కూడా నేను వైఎస్ఆర్ జిల్లాకు పులివెందుల ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇస్తానని చెప్పడమే జరుగుతుంది, కానీ ఎలాంటి చేసిన పాపాను పోలేదు। ముఖ్యంగా ప్రాజెక్టులు అయితేనేమి దాదాపు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే 80% పనులు పూర్తి చేయడం జరిగింది। ఈ రోజు కేవలం చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తే పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఏ ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టులపై ఖర్చు చేసిన పాపాను పోలేదు। ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజా సమస్యపై ఏ ప్రాంతంలో కూడా ధర్నా చేసినా, ఏ ప్రాంతంలో నిరసన తెలిపినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి నిరోధకుడు। ఈ రోజు పులివెందుల ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు। కేవలం ఈ రోజు పాలకులు ఏవైనా తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో వాళ్ళను పయనింపజేయాల్సింది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, అది ప్రజలు ఇచ్చిన బాధ్యత। ఈ రోజు ఏ ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మీరు ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఈ రోజు ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న ఒక గొప్ప ప్రతిపక్ష నేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారు। మొన్న ఈ మధ్య కడపలో జరిగిన ధర్నాతో కేవలం ఈ రోజు గండికోటకు ఏదో నీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతోంది। ఈ రోజు ఏమైనా పులివెందుల ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఈ రోజు చేసిన ధర్నా ఫలితమే రేపు పులివెందుల ప్రాంతానికి కూడా నీరు రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము। నిజంగా ఈరోజు దాదాపు పులివెందుల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చీనీ చెట్లు దాదాపు 70% చెట్లన్నీ కూడా పోవడం జరిగింది। దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో నిజంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది। ఈరోజు మనమంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం। ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చేసుంటే కదా ఆయన సొంతూరులో చంద్రగిరి నుంచి ఎందుకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది। ఈ రోజు పులివెందుల ప్రాంతానికి చేశారు కాబట్టి 40 సంవత్సరాల నుంచి కూడా పులివెందుల ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు ఆదరిస్తూ ఉంది।
నిజంగా రేపు రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడం తథ్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం, ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలంగా చేయడం కూడా తథ్యమని మీ అందరికీ కూడా చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.